వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మద్యం మత్తులో గొడవకు దిగారని భర్తను చంపిన భార్య. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 24/2/2025 తేదీన హత్య కేసు యొక్క వివరాలను బుధవారం శ్రీకాకుళం టౌన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం పత్రికా సమావేశంలో డీఎస్పీ సిహెచ్ వివేకానంద కేసు వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా దుముకు గ్రామంలో నివాసముంటున్న మజ్జి రమేష్ భార్య గత కొద్ది రోజులుగా వివాదాలకు గురయ్యారు. దీంతో సోమవారం రాత్రి మద్యం మత్తులో గొడవ పడ్డారని మృతుడి భార్య శశి ఫిర్యాదు చేసింది. సిఐపి ఈశ్వరరావు మరియు వారి పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణలో నమ్మలేని విజయాలను తెలుసుకున్నారు. అనుమానితురాలైన భార్య శశిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని వెల్లడించింది. ప్రతిరోజు మద్యం తాగి వచ్చి నన్ను నా 2 పిల్లల్ని విచక్షణ రహితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పెళ్లైన నాటి నుండి నేటి వరకు ఆయన పెట్టిన చిత్రహింసల్ని భరించలేక సోమవారం ఉదయం మద్యం మత్తులో వచ్చిన రమేష్ భార్య పిల్లలతో ఘర్షణకు దిగగా శశి ఆయనపై తిరగబడడంతో మరణించాడని తెలియజేసింది. మజ్జి శశి, మజ్జి రమేష్ వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. ఇద్దరు కూడా టీ ఏజెంట్ వీధి అడ్కో కాలనీలో ఉంటున్నారు. ఈ రమేష్ అనే అతను ఈ స్క్రాప్ షాప్లో పనిచేస్తాడు. ఈ శశి అనే ఆవిడ చాలా అంటే అందరిలో కూడా వంట మనిషి కింద పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరికి పెళ్ళై సుమారు 12 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒక పాప ఒక బాబు. ఈ భర్త రమేష్ అనే అతను విపరీతంగా తాగుడు బానిస అయిపోయి బాగా తాగి రోజు రావడం, ఈ భార్యని విపరీతంగా కొట్టడం, అలాగే అనుమానించడం అనేది ఇతనికి ఒక కామన్ ఎజెండా. రోజు కొడుతూనే ఉంటాడు, తాగుతూ ఉంటాడు, తాగి రావడం, డబ్బులు అడగడం, ఇదే పని అనమాట. అదే బంధాల్లో ఈవిడ మీద అనుమానం కూడా ఎక్కువ. ఎవరితోటి ఇల్లేళ్ళ కాంటాక్ట్ ఉందని చెప్పేసి అనుమానం. తర్వాత ఇక ఆ రోజు నేరం జరిగిన రోజు అంటే 24వ తారీఖు భార్యకి అప్పుడే పిల్లల్ని స్కూల్కి తయారు చేసి పంపిస్తుంటే ఈ తాగిన మత్తులో పిల్లల్ని కొట్టాడు. ఆమె అడిగింది, ఎందుకు పిల్లల్ని కొడుతున్నావు, చదువుకున్న పిల్లలు చదువుకుంటున్నారు కదా. దాంతో కోపం వచ్చి ఆమెను కూడా గట్టిగా కొట్టడం జరిగింది. ఆమె వెళ్ళి ఆ మంచం మీద కింద పడిపోవడం, దాంతో ఈమె అతని మీద విసిగి విరక్తి చెంది వార్తకి తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే అతన్ని కిందన పడేసి స్ట్రాంగులేషన్ చేసి అతన్ని చంపడం అనేది జరిగింది. వెంటనే అనుమానాస్పదంగా భార్యని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే ఆమె నేరాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. నేర ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం ఇవన్నీ కూడా ప్రాపర్ రికార్డ్ అంతా తయారు చేసి మధ్యవర్తుల సమక్షంలో ఆమె అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ కోర్టుకి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. డీఎస్పీ వివేకానంద శశిని విచారణ జరిపిన తరువాత తనను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారని తెలియజేశారు. కేసు దర్యాప్తులో భాగంగా శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద పర్యవేక్షణలో శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ పి ఈశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శివాజీ చాకచక్యంగా వ్యవహరించి కేసును అనతి కాలంలో ఛేదించి ముద్దాయిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నర్సన్నపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నర్సన్నపేట పట్టణంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. గురువారం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ను జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ మరియు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ 3 డివిజన్లో ఆర్డీఓలు నోడల్ అధికారులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీకాకుళం జిల్లా, ఇది శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం అండ్ విశాఖపట్నం టీచర్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికలు అంటే యాక్చువల్ పోలింగ్ ప్రొసీజర్, ఓటింగ్ ప్రొసీజర్ ఈ రోజు పొద్దున 31 పోలింగ్ స్టేషన్స్లో శ్రీకాకుళం డిస్టిక్లో మొదలైంది. చాలా ప్రశాంతంగా ఇప్పటి వరకు
ఒక 23 ఇప్పటివరకు అంటే 10 గంటలకి పొద్దున 10 గంటలకి 23% ఓటింగ్ కంప్లీట్ అయింది. ఈ రోజు మన ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, అది ప్రైవేట్ అనొచ్చు లేకపోతే గవర్నమెంట్ కూడా ఉండొచ్చు, మనం సెలవు వచ్చాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు ముందుగా రండి, మీ ఓట్ హక్ మీరు వినియోగించండి. సో కాబట్టి ఇప్పటివరకు ఏం ఇష్యూ రాలేదు. ఎటువంటి ఇష్యూ వస్తే మన ఆర్డీఓస్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో రెడీగా ఉన్నారు. కంట్రోల్ రూమ్ కూడా డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం ఏర్పాటు చేశాము. సో కాబట్టి ఈ రోజు ప్రశాంతంగా ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ సాయంత్రం లేట్ నైట్ రిసెప్షన్ కూడా అయిపోయి విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ బ్లాక్ లో అక్కడ కూడా ఫోల్డ్ మటీరియల్ మనం ఆర్డీఓ ఆధారంలో మనం పంపిస్తాం. 3 డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ 26వ తేదీన పంపిణీ చేయడమైందని, పోలింగ్ పూర్తయిన తరువాత పోలింగ్ మెటీరియల్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడికే బ్యాలెట్ బాక్సులు తిరిగి అందజేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని అన్నారు. అనంతరం శ్రీకాకుళం నుండి పోలింగ్ బాక్సులను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తామన్నారు. పోలింగ్ కు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల అర్హులైన ఉపాధ్యాయులు వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఎండల మల్లికార్జున స్వామివారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో ఉత్తరాంధ్ర ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఎండల మల్లికార్జున స్వామిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎండల మల్లికార్జున స్వామి శాస్త్ర దర్శనం చేసి ప్రత్యేక పూజలు, వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు, కోటబొమ్మాలి మండల మాజీ ఏపీఎస్ఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇచ్చాపురం నియోజకవర్గం పలు మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల పరిసరాలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. పట్నంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మరియు గార జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను గురువారం గొండు శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ప్రశాంతంగా పోలింగ్ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం, ఓటర్లు వారి ఓటు హక్కును సజావుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటు ఉన్న వారికి ఓటర్ లిస్టులో ఉన్న నెంబర్తో స్లిప్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 6 వ్యక్తులను ఇచ్చాపురం సర్కిల్ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా గజపతి జిల్లా నుంచి కొనుగోలు చేసిన గంజాయిని కేరళకు తరలించే క్రమంలో ఇచ్చాపురం సర్కిల్ పోలీసులు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయిని తరలిస్తున్న 6 వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి కేరళకు అమ్మకం చేసేందుకు ఒడిశాకు చెందిన 6 వ్యక్తులు ప్రణాళిక వేశారు. ఈ మేరకు ఒడిశాలో 47.5 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. ఈ గంజాయిని కేరళకు తరలించే క్రమంలో వారి వద్ద నుండి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో నిన్న మధ్యాహ్నం 3 గంటలకి రైల్వే స్టేషన్ దగ్గరలో 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 అనువర్తిలో సోదా చేయగా వీరి వద్ద 47 కేజీల 480 గ్రాముల గంజాయి, 7 సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి. వీరు ఒక సూట్ కేసులు మరియు 5 లగేజ్ బ్యాగుల్లో ఈ గంజాయి అంతటినీ కూడా ఉంచడం జరిగింది. మైకేల్ షబర్ అనే వ్యక్తి తన యొక్క స్నేహితులైన ప్రకాష్ కమంగా, సుమంత షబర్, సుకాంత్ షబర్, టూటా కమంగా, బబులా గమంగా సాయంతో ఈ గంజాయిని కేరళ రాష్ట్రం తీసుకెళ్లి దుర్గా నాయకు ఈ సరుకులు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు బలంపూర్ నుండి ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురం నుంచి రైలుకి వెళ్లాలనే ఉద్దేశంతో వస్తుండగా వారిని రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకోవడం కాశీ ఇచ్చాపురం రామేశ్వర గారు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నంనాయుడు, ఎస్ఐ ముకుందరావు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో గురువారం జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు పర్యవేక్షించారు. ఉత్తరాంధ్రలో గురువారం జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పర్యవేక్షణలో భాగంగా రణస్థలం మండలం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను హెచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు సందర్శించారు. వారితో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట బానోజీ నాయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు రామకృష్ణ, లంక ప్రభాకర్ రావు, డీజీఎం ఆనందరావు, పిసిని జగన్నాథం, రౌతు శ్రీనివాసరావు, మద్దతుదారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గురువారం ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పర్యవేక్షించారు. గురువారం ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పర్యవేక్షణలో భాగంగా నర్సన్నపేట, పోలాకి, జలుమూరు మరియు సారవకోట మండలాల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించి కూటమి ముఖ్య నాయకులతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను కూటమి నాయకులు, ఏజెంట్లను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి 10వ తరగతి విద్యార్థులు పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రామారావు అన్నారు. పంచతంత్ర విధానంలో విజయనగరం జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న ఇంటర్ 10వ తరగతి విద్యార్థులు రానున్న పరీక్షల్లో 100% ఉత్తీర్ణతతో మార్కులు సాధించి రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో తీసుకురావడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సమగ్ర శిక్ష విజయనగరం జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రామారావు సూచించారు. బుధవారం ఆయన విజయనగరం జిల్లా వంగర, రాజాం, రేగడి, సంతకవటి మండలాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీల పరిసరాలను, వంటగదిని, తరగతి గదులను, పాఠశాల వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను నిశితంగా పరిశీలించారు. వంటగది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వంటగది సామగ్రిని సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేయాలని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టడీ అవర్స్ ను పరిశీలించి విద్యార్థినులకు పాఠ్యాంశ సంబంధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యార్థినులతో ముచ్చటించి రానున్న 10వ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించుటకు పంచతంత్ర విధానంను అనుసరించి రాష్ట్ర స్థాయిలో జిల్లా కేజీబీవీను ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. వంగర కేజీబీవీ పాఠశాల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, పరిశుభ్రంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వంగర కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ బి రోహిణి, రాజాం, రేగడి, సంతకవటి స్పెషల్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, శ్రీ చాముండేశ్వరి జ్యోతిష్యాలయం 30 సంవత్సరాల అనుభవం గల వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ డాక్టర్ ధనరాజ్ ఆచార్య. సెల్ 8687722929. ప్రేమలో మోసం, పెళ్లి ఆలస్యం, విడాకులు, ఇష్టపడిన స్త్రీ దూరమవ్వటం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, పునర్వివాహం, మీ అన్ని సమస్యలకు తాంత్రిక పూజా కార్యక్రమాలు జరిపించి కేవలం 3 రోజుల్లో 100% పరిష్కారం చూపబడును. ఇంకా మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా పరిహారం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది
అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురూజీ వద్ద జ్యోతిష్యం చెప్పించుకుని ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. స్త్రీ పురుష వశీకరణం ఛాలెంజ్. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.